నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు కారు గుర్తుకు ఓటేద్దాం ఆత్రం సక్కును గెలిపిద్దాం ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో ప్రచారం చేసిన ముతోలు సమన్వయ కమిటీ సభ్యులు డాక్టర్ కిరణ్ కొమ్రెవార్ ఆవునూరులో పోచమ్మ తల్లికి బోనాలు నైవేద్యం సమర్పించిన అంబేద్కర్ సంఘం కుల బంధువులు ప్రజలను పాడి పంటలతో అష్ట ఐశ్వర్యాలతో చల్లగా చూడాలని అమ్మవారిని వేడుకున్న ప్రజలు జూబ్లీహిల్స్ షేక్పేట డివిజన్లో సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి కిషన్ రెడ్డికి మద్దతుగా సినీ నటి ఖుష్బూ ప్రచారం శివాజీ విగ్రహంపై పూలమాలలు వేసి నివాళులర్పించి జీపు యాత్ర ప్రారంభం నిర్మల్ జిల్లా ముతోల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ప్రచారం జోరందుకుంది ఆదిలాబాద్ పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి శ్రీ ఆత్రం సక్కును భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ పలు మండలాల్లో ప్రచారం నిర్వహించారు ముతోల్ నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు డాక్టర్ కిరణ్ కొమ్రెవార్ ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలోని కుబీర్ మండలంలోని చాత హాల్దా గ్రామాల్లో బాసర మండల కేంద్రంలో ప్రచారం జరిపారు డాక్టర్ కిరణ్ కొమ్రెవార్ కేసీఆర్ గారు ఇప్పటికీ ఏం చేయలేదు. దొంగ నాయకుడు అలా పెడుతున్న పేజీ మీద ప్రతి మనిషికి 2 ఏళ్ల పెన్షన్ చేశాడు. ప్రతి మనిషికి 3 ఎకరాలు 2 ఎకరాలు 1 ఎకరము భూములు ఇచ్చిండు. కేసీఆర్ ఏం తప్పు చేసిండు? మీరు దొంగ నాయకులంతా కూడి లక్షలు తొప్పి ఆయనకు ముంగట వేసి వెనక వేసి ఇప్పుడు ముంగట అవుతున్నారు. ఇప్పుడు అందరూ కూడి నేను 10 ఏళ్ళు ఇస్తాని ముద్రెక్కించి ఒక లంజకు వంకినాడు. దొంగ ఓటు వేసుకున్నాడు రేవంత్ రెడ్డి. రేవల్ చేస్తున్నాడు. ఏలు ముద్ర పెట్టమని ఉరికిచ్చిండు. ఇప్పటికి గ్యాస్ లేదు మోడీది. మళ్ళా అకౌంట్కి 500 వేస్తాడు. ఇప్పటికి రాలేదు. ఇప్పుడు మా పానం పోయే వరకు మా కేసీఆర్ మాకే కాలేదు. 2 లక్షలను కూడా మాపి అన్నాడు. ఇప్పటికి లేదు. దొంగ నాయకుడు ఎతడు దొంగ నాయకుడు రేవంత్ రెడ్డి. ఆయన ముందే గుండా చేత కుదిరి మండలం నుంచి ఆడిదని మాట్లాడుతున్నా. 4,000 ఇస్తా మళ్ళీ వచ్చే నెల 4,000 పెన్షన్ ఏది ఇమాందర్ మనిషి కదా, మాట మీద బయటోడు కదా. ఇప్పుడు ఇంకా వార్తలలో మాట్లాడుతున్నాడు. ఆ పార్టీలకి ఈ పార్టీలు దొరికితే పేపులు మెడలు వేస్తా అన్నాడు. ఇక్కడ మనం తిత్తి ఇచ్చేస్తాం. తిత్తి లేడీస్ అంతా ఈ ఇంద్రమ్మ అత్తకి సరిగా అన్నం పెట్టలేదు. పుక్కెం బస్ అన్నది పానాలు తెంగుతున్నది. మన అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే ముందు యాక్చువల్లీ బీడీలకి కారులకి ఈయనే ఇవ్వద్దు, ఇది ఆరోగ్యాన్ని పాడు చేసేదాన్ని మనం ఎందుకు ఎంకరేజ్ చేయాలని కాంగ్రెస్ బీజేపీలు మస్తు కొట్లాడేది. ఇది మీ దాకా రాని విషయం. కానీ కేటీఆర్ అనేది ఏంటంటే దీని మీద చాలా మంది ఆడకూతుళ్ళు అక్కలు చెల్లెలు ఆధారపడి వాళ్ళ మీద ఒక్కొక్క మనిషి టేకేదారున్నారని చెప్పేసి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే పెన్షన్ అని మీకోసం అని పెట్టారు. ఎంతమంది కొట్లాడినా ఇది ఒక్కటి గుర్తు పెట్టుకోండి. కంపల్సరీ కారు గుర్తు కోటేయండి. లింకనోళ్ళకి ఏ వాగ్దానం చేయలేన రైతు బంధిస్తానులే. రైతుల బాధ చూసి రైతు బంధిస్తాను. అవునా? బీడీలు కట్టి అక్కలను చూసి వాళ్ళకు బీడీలు పెన్షన్ ఇస్తాను. ముసలి అమ్మని చూసి అమ్మానికి శాతకుండా అయింది. నీకు 200 పెన్షన్ 2,000 పెన్షన్ ఇచ్చిండు. వాగ్దానం చేయలే. నేను ఇస్తా అని చెప్పలే. ముఖ్యమంత్రి నేను ఇస్తా అది ఇస్తా ఇది ఇస్తా అన్నీ. కళ్యాణ లక్ష్మి పేదల వాళ్ళ బాధలు చూసి కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు ఆయన. కానీ ఆయన ఇస్తాను ముందు అన్నీ. అవునా? రైతు చనిపోయితే 5 లక్షల బీమా ఎవడిచ్చిండు? ఇంతసేపు ఆయన 5 లక్షల బీమా ఇచ్చిండు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముసాబాద్ మండలం ఆవునూరు గ్రామంలో మాల అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఆలయ వార్షికోత్సవంలో భాగంగా పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. పెద్ద ఎత్తున మహిళలు కుల బంధువులు బోనం ఎత్తుకొని బైండ్ల నృత్యాలు శివసత్తుల ఆటపాటలతో అమ్మవారికి బోనం సమర్పించి అనంతరం అమ్మవారి కళ్యాణం కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు నాయకుడు గ్రామాల నుండి మండలాల నుండి తరలివచ్చి బోనాల జాతరలో పాల్గొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ గుండం నర్సయ్య మాట్లాడుతూ అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో 5 ఏళ్లకొకసారి పోచమ్మ తల్లి వార్షికోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నామని పోచమ్మ తల్లి దయ వల్ల ప్రజలంతా పాడి పంటలతో అష్ట ఐశ్వర్యాలతో చల్లగా చూడాలని అమ్మవారిని వేడుకుంటామన్నారు.
ఈ కార్యక్రమంలో మాల అంబేద్కర్ సంఘం సభ్యుల కుల బాంధవులు, నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. డబ్బులు డబ్బులవారు రైతులవారు డబ్బులవారు రైతులవారు గుడి వెనకాల రావాలి. అందరికీ గ్రామ ప్రజానికానికి గ్రామ వివిధ గ్రామం నుంచి వచ్చిన ప్రజలకు జూబ్లీహిల్స్ షేక్పేట డివిజన్ లో సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి కిషన్ రెడ్డికి మద్దతుగా సినీ నటి ఖుష్బూ ప్రచారంలో పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా జీప్ యాత్రలో పాల్గొని శివాజీ విగ్రహంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ గత 10 ఏళ్ల కాలంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ ఎంతో మంది యువతీ యువకులకు ఉపాధి మార్గాలు చూపించారని అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు, ముద్ర లోన్స్ తో స్వయం ఉపాధి శక్తిని పెంపొందించారన్నారు. ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ ఇన్ఛార్జ్ దీపక్ రెడ్డి, కీర్తిరెడ్డి, కుంబాల గంగారాజు, జూబ్లీహిల్స్ కన్వీనర్ మహేష్ తో పాటు ఇతర బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరూ ముందుకెళ్ళాలి.
చేవెళ్ల పార్లమెంటు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డికి మద్దతుగా తన సతీమణి కొండా సంగీతారెడ్డి ప్రచారంలో దూసుకెళ్తున్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం మణికొండ లాంకో హిల్స్ లో సొసైటీ సభ్యులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కొండా సంగీతారెడ్డి పాల్గొన్నారు. సభలు సమావేశాలలో పాల్గొని ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తూ మహిళలను ఉత్తేజపరుస్తూ విద్యావంతులు పోలింగ్ రోజున స్వచ్ఛందంగా బయటకు వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకొని సరైన నాయకుణ్ణి ఎన్నుకొని దేశ అభివృద్ధికి తన వంతు పాత్ర పోషించాలని కోరారు. మోడీ నాయకత్వంలో చేవెళ్ల కోసం పోటీ పడుతున్న కొండా విశ్వేశ్వర్రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. Very happy to answer any questions or take suggestions, and also to wholeheartedly kind of tell you all that we will be with you. We will be back. I think that Lanco is a very special community to us in many ways. I was just told that from నమస్తే అందరికీ. ఈరోజు మేము లాంకో కమ్యూనిటీతోని ఇంటరాక్షన్ అయింది. చాలా మంచి కమ్యూనిటీ ఇది. లేడీస్ మెన్ చాలా బాగా ఈ ప్రోగ్రాంలలో వచ్చి అందరితోని లాంకో వారి సెక్రటరీ, ప్రెసిడెంట్, కమిటీ మెంబర్స్ అందరు కూడా ఉన్నారు ఇక్కడ. వాళ్ళ స్పందన చాలా బాగుంది. అందరికీ బాగా అర్థమైందండి ఈ అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి, ఇప్పుడు మనం పోయేది పార్లమెంటరీ ఎలక్షన్. మనము ఢిల్లీలో మన ప్రైమ్ మినిస్టర్ ఎవరు అని ఎన్నుకుంటున్నాం. ఈ పోటీలో నరేంద్ర మోడీ గారు దగ్గర కూడా ఎవరు వచ్చే ఛాన్సే లేదు అని అందరికీ తెలుసు. సో అందరు హోల్ హార్టెడ్గా బీజేపీకే ఓటేస్తాము. మే 13th రోజు తప్పకుండా వాళ్ళు వచ్చి నరేంద్ర మోడీ గారికి కొండా విశ్వేశ్వర్రెడ్డి బీజేపీ పార్టీ లోటస్ సింబల్ తప్పకుండా వేస్తారని చెప్తున్నారు. ఒక మాట ముఖ్యంగా వాళ్ళు అన్నారు, అది గేటెడ్ కమ్యూనిటీస్లో ఓటింగ్ పర్సంటేజ్ తక్కువ ఉంటుందని అందరు అనుకుంటున్నారు. కానీ ఈసారి ఒక కొత్త విధం చూపిస్తాము. మా కమ్యూనిటీలో బూత్ ఉన్నా లేకున్నా అందరు వచ్చి ఓటేస్తారని. సో వాళ్ళు తప్పకుండా ఇట్లా చేస్తారన్న ఆశతోని మేము తర్వాత వాళ్ళతోనే ఉంటాము. వాళ్ళ ఉండే సమస్యలు పరిష్కరిస్తాము. 100% వాళ్ళు చెప్పిందాన్ని రాసుకున్నాము. వాళ్ళు మంచి క్వశ్చన్స్ అడిగారు. కొండా విశ్వేశ్వర్రెడ్డి ఏ లా మీద ఇది చేస్తారు, పార్లమెంట్ రిప్రజెంటేటివ్గా అభ్యర్థిగా ఆయన ఎలాంటి ఫ్యూచర్ ఆలోచిస్తున్నారు, ఇవన్నీ తన మేనిఫెస్టోలో రాస్తుంది. వాళ్ళకు QR కోడ్ ద్వారా ఆ మేనిఫెస్టో కార్డ్ ఇచ్చాము. ఎందుకంటే వీఆర్ డూయింగ్ అ మినిమల్ పేపర్ క్యాంపెయిన్. సో ఎవ్రీ వే వీ ట్రై టు షో వీఆర్ ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ, futuristic, looking for progress and looking for the whole country's development. Thank you very much. రాజేంద్రనగర్ నియోజకవర్గం అత్తాపూరులో చేవెళ్ల పార్లమెంటు బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇప్పటికే నియోజకవర్గం అంతా తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ప్రజలతో మమేకమవుతున్నారు. ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వర్రెడ్డి మాట్లాడుతూ యావత్ భారతదేశం ఈ ఎన్నికల్లో మోడీ వైపు చూస్తుందని, దేశవ్యాప్తంగా బీజేపీ గాలి వీస్తుందని తెలిపారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం అత్తాపూర్ ఓటర్లు కూడా బీజేపీకి ఓటు వేసి ఘనమైన మెజారిటీని అందించాలని కోరారు. కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తలను అడిగినా కూడా మోడీనే ప్రధానమంత్రి అవుతున్నాడని చెప్తున్నారని అన్నారు. భారతదేశ రక్షణ జరగాలంటే మోడీ ప్రధానమంత్రిగా కొనసాగాలని ప్రజలు నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు.
రెండు వారాల కంటే తక్కువ ఉంది. క్యాంపెయినింగ్ కొరకు ప్రచారం జోరుగా నడుస్తుంది. వాళ్ళ రోడ్ షో రాజన్న అత్తాపూర్ డివిజన్ నడుస్తుంది. ఎంతో మంది ఇక్కడ మాట్లాడుతుంటారు. చుట్టుపక్కల ఇళ్ల నుంచి బయటకు వచ్చి మోడీ 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 అంటున్నారు. నిజంగానే ఎన్నో ఏళ్ల తర్వాత ఒక వేవ్ వచ్చింది భారతదేశం నుంచి. ఇదే మోడీ వేవ్ వచ్చింది. ఇది ఉత్తగా కాదు, ఆయన 10 ఏళ్ల శ్రమ లేకుంటే పని, ఆయన ధైర్యంతో చేసుకున్న పాలసీస్ పథకాల వల్ల ఈరోజు ఆ మోడీ వేవ్ వచ్చింది. ఇక్కడ ఎలక్షన్స్ ముందే నిర్ణయం అయిపోయింది. ఏంటంటే వచ్చే ప్రధానమంత్రి మోడీ గారి అని నిర్ణయం అయిపోయింది. ఎందుకంటే ఆయన మీద నమ్మకం. ఆయన ఓ దిక్కు దేశాన్ని రక్షిస్తుండు. అంతర్జాతీయ స్థాయిలో చాలా ఎదిగిపోయింది భారతదేశము. మోడీ గారి ఇమేజ్ విశ్వగురు అంటారు. అందరు ప్రైమ్ మినిస్టర్లు ప్రెసిడెంట్ల అన్నిట్లా ప్రపంచంలోనే అన్నిట్లా పాపులర్ ఒక ప్రధానమంత్రి అంటే మోడీ గారి. అటు దేశాన్ని రక్షిస్తుండు, ఆటంకవాదులతోటి పాకిస్తాన్, మళ్ళీ టెర్రరిస్టు చైనాతోటి, ఇటు పేదలను ఆదుకుంటుండు, అటు ధర్మాన్ని. అదే కాక ఈయన రంగారెడ్డి జిల్లా తుర్కాయంజిల్లో భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి మార్నింగ్ వాకర్స్ తో చిట్చాట్ కార్యక్రమం నిర్వహించారు. ప్రముఖ టౌన్షిప్ కాలనీ పార్కులో మార్నింగ్ వాకర్స్ తో చిట్చాట్ లో చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ఇక్కడ మోడీని తిట్టినట్లు నటించి ఢిల్లీకి వెళ్లి కలుస్తాడని అన్నారు. విభజన హామీల ప్రకారం రావాల్సిన నిధులు తీసుకొచ్చి మున్సిపాలిటీలను అభివృద్ధి చేసుకోవచ్చు, కానీ అవేవి పట్టించుకోకుండా కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ల మీద ఉన్న శ్రద్ధ అభివృద్ధి మీద పెట్టలేదని అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో తనను ఆశీర్వదించి ఒక్కసారి అవకాశం ఇస్తే కేంద్రం నుంచి నిధులు తెచ్చి రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పట్టణాలు, మున్సిపాలిటీలు అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు కొత్త కుర్మ సోమయ్య, మున్సిపల్ చైర్మన్ మాల్రెడ్డి మాధవీరామ్ రెడ్డి, కౌన్సిలర్లు మర్రి మాధవి మహేందర్ రెడ్డి, ఉదయ శ్రీ గోపాల్ రెడ్డి, హరిత యాదగిరి, కాలనీ అధ్యక్ష కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. ఈ 6 నెలలు మన ఈ పీరియడ్ కంప్లీట్ కాకముందే మాక్సిమం మనకి ఏమేమి సమస్యలు లేవు. ముఖ్యమంత్రి గారు దృష్టిలో తీసుకొని మనదనే కాదు, ప్రతి మున్సిపాలిటీలో కూడా ప్రజలకు సమస్యలు తీర్చాల్సిన అవసరం ఉంది. విభజన హామీలో కూడా 2014 సంబంధించిన విభజన హామీలో కూడా కోట్ల కొద్ది రూపాయలు మనకు కావాల్సి ఉంది. ఢిల్లీ నుంచి కేసీఆర్కి చిత్తశుద్ధి లేదు, లౌక్యం ఉందో లేదో తెలియదు. మోడీతో పంచాయతీ పెట్టుకున్నాడు, మన మీద యాక్టింగ్ చేస్తాడు, ఆడ పోయి పనులు తెచ్చుకొని చేతగాలి. ట్యాక్స్ లేవో మనం అందరం మనం అడుగుతున్నాం. మన పిల్లలు చదువుకొని సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుండి లక్షల ట్యాక్సులు పడతాయి. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి కోట్ల రూపాయల ట్యాక్సులు తీసుకొని ఢిల్లీ పోతుంది. తిరిగి 42% తెచ్చుకోవాలి. మనం 20% కూడా తెచ్చుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఎంపీలు ఢిల్లీలో పోయి పార్లమెంట్లో మాట్లాడుకోవడం లేదు. ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి పోయి ఆ ధర్నాలు చేసుకోవడం లేదు. పైసలు తెచ్చుకొని 24 గంటలు కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ల మీద కాన్సన్ట్రేట్ చేసేది. ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయింది. 1,50,000 కోట్లు. అదే 1,50,000 కోట్లు నిజంగా మీరు గ్యాప్ ఫండింగ్ చేసుకొని ఉంటే కదా ఏ డ్రైనేజ్ ఏ రోజు సమస్య ఉండకపోయింది. తీరా ఇంకా నీళ్లు లేవు, కాలువలలో నీళ్లు లేవు, ప్రాజెక్ట్ అయిపోయింది, మన జీవితం ఆగిపోయింది. మీరు దయచేసి ఆల్రెడీ ఒకసారి ఓటేసి మళ్ళీ నన్ను బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించి నన్ను కూడా ఆశీర్వదించి నాకు ఓటేసి పార్లమెంట్ పంపేయండి. నేను గతంలో కూడా వీరైన కాంగ్రెస్లో భారతదేశంలో 5-6 రాష్ట్రాలకు ఇన్ఛార్జిగా పనిచేసినాను. నేనేమి అట్టడుగు వర్గాల నుంచి వచ్చినోడు కాదు, పైనుంచి వచ్చినోడు కాదు. నేను పేద కుటుంబం నుంచి వచ్చినోడు. నేను పేద అంటే మీలాంటి ఇక్కడ నాకు తెలిసి
మాకున్న చుట్టాలు చాలా మంది ఉండొచ్చు. ఇంకా నల్గొండ అన్న చెప్పినట్టు నల్గొండ 4 నల్గొండ అయినా మీరు అన్నారు కదా, నాకు అవకాశం ఇచ్చి ఒకసారి ఎందుకంటే నేను కార్యకర్తలు యువజన కాంగ్రెస్ NSY నుంచి మామూలు కార్యకర్తకి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. గతంలో కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా నల్గొండనే. నాది శాలిగౌరవం సుందరపూర్తి నియోజకవర్గం. ఇవాళ నేను ఈ స్టేజ్ మీద కూర్చోవడానికి కారణం నాకు బీఫామ్ రావడం, కాంగ్రెస్ పార్టీ నన్ను గుర్తించడమే. పార్టీ అందరినీ గుర్తిస్తుంది. మనమందరం అన్నతమ్ములు లెక్క డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాంతో పాటు మీ మీద బాధ్యత ఏంటంటే నన్ను గెలిపించుకోవాల్సిన బాధ్యత ఈరోజు మీ మీద ఉంది. నా బాధ్యత ఏంటంటే మీ సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఆ సమస్యను పరిష్కరించాలంటే ఈరోజు మనకు అందరం కూడా కలిసి ఇక్కడ బ్రహ్మాండంగా ఇందాక మీరు చెప్పినట్టు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బాగాలేనప్పుడే ఇక్కడ ఇబ్రహీంపట్నంలో మీరు అందరు గెలిచి వచ్చింది అంటే మీకు పట్టుదల ఉంది. అక్క చెప్పినట్టు అక్క చెప్పింది ఏమని, మేము వెనుక ఉండి ఇలా చేస్తున్నాం కాదు, మా భర్తలు ఉన్నా మేమున్నా మేమే ముందు రాయి అక్క నుంచి. ఎందుకంటే 26 తర్వాత రిజర్వేషన్లు మారుతున్నాయి. మీరందరూ చట్టసభలకు వచ్చేది 33% రిజర్వేషన్ వస్తుంది. హైదరాబాద్ బీజేపీ సిటీ కార్యాలయంలో కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి కిషన్ రెడ్డి మోడీకి మద్దతు తెలిపారు పలువురు నాయకులు. ఈ కార్యక్రమంలో తెలంగాణ టింబర్ అసోసియేషన్ అధ్యక్షులు సిహెచ్ రమణయ్య, చీకోటి ప్రవీణ్, విఎన్ గుప్తా, చింతల బాలరాజు, ప్రభు రమేష్ రావు, ప్రముఖ ఆర్యవైశ్య రాష్ట్ర నాయకులు పాల్గొని బీజేపీకి వారి మద్దతును ప్రకటించారు. సభలో ఉపేందర్ ముగులపల్లి ప్రసంగిస్తూ బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం కష్టపడాలని అన్నారు. కుల మతాలు వద్దనుకుంటూ కులాలను పోషించే దుర్మార్గమైన పార్టీలు నాశనం కావాలంటే మీరందరూ ఐక్యంగా ఉండాలి. ఐక్యంగా ఉండడమే కాదు, తెల్ల బట్టలు వేసుకుని ఉంగరాలు వేసుకుని లీడర్లు కాదు, ఒక్క ఓటు సంపాదించి మన భారతీయ జనతా పార్టీకి బలంగా నిలబడ్డే లీడర్. ఎండలన్నా వానలన్నా ప్రజలన్నా మనసులన్నా కష్టపడి ఈ 13వ తారీఖు పడగల మనం అందరం రమణయ్య గారు వ్యాపారవేత్త, చాలా పెద్ద మనిషి, మనందరికీ సుపరిచితుడు. ఈ కార్యక్రమాన్ని నిన్ననే నిర్ణయించి ఇలా పెట్టినందుకు ఇంతమంది కానీ ఫోన్ కాల్ వచ్చారు. అన్న నిజంగా మీరు అనుమతించినట్లయితే ఒక 10,000 మందితోటి నేను మీటింగ్ పెట్టి మిమ్మల్ని అప్పిగా పెడితే మీరు తప్పకుండా రావాలి. మీ టైం ప్రకారం నేను పెడితే 10,000 మంది తక్కువే మరి మీరు ఏమనొచ్చు. మీరు అనుమతి పెట్టి నేను 10,000 మందితో మీటింగ్ పెట్టాను. అంటే ఒక కార్యకర్తగా ఉండాలి, ఒక శక్తి. మీరు ఎవరైనా వెనుక చెప్తారు. నేను చేసింది 213 పెళ్లి చేశా, 820 మంది గమనిస్తే శ్రీమంతాలు చేశా, అనాథ శరణాలు ఉంది, ఉద్దేశం ఉంది, గోశాల ఉంది, సంవత్సరానికి 50 మంది చదివిస్తున్నా. మాటలు ప్రభావితాలు కాదన్నా, పని చేసుకోవడే కార్యకర్త. కాబట్టి మనకు ఫస్ట్ సికింద్రాబాద్ లో మన బంధువులకు, మిత్రులకు, మన హితులకు, శ్రేయోభిలాషులకు అందరికీ ఫోన్ చేసి కానీ స్వయంగా కానీ కిషన్ అన్నకు ఓటేయాలని మీరందరూ చెప్పాలి. కిషన్ అన్న గెలిస్తే మనం అందరం గెలిచినప్పుడు ఫస్ట్ వచ్చేది కిషన్ అన్నకు మంత్రి పదవి. ఆయన మంత్రి పదవి ఉన్నా లేకున్నా ప్రతి కార్యకర్తను ఆదరించి గుర్తించి గౌరవించే వ్యక్తి మన తెలంగాణలో కిషన్ ఒక్కడే. కాబట్టి ఈరోజు సంఖ్యల ప్రకారము 17 సీట్లలో 17 సీట్లు భారతీయ జనతా పార్టీకి 50% చేస్తున్నారు. హైదరాబాద్ లో ఎంఐఎంఐ జెండా కొన్ని కళాల పాటు నెరవేరుస్తున్న జెండాను ఇవాళ మాధవీయత రూపంలో ఒక మహాశక్తి వచ్చింది. మనం కూడా పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ, కమ్యూనిస్ట్ కానీ, ఏ పట్టణ కానీ హిందువా కాదా, ఆమె మన బంధువా కాదా, మనం ఓటు వేయాలి, ఏపీయాలి. ఎందుకంటే రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరుగుతున్న నేతన్నల ఆత్మహత్యల నేపథ్యంలో చేనేత కార్మికులతో మాట్లాడారు ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి. ఏఐసీసీ సెక్రటరీ రోహిత్ చౌదరి నేత కార్మికులు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని, ఇక్కడికి రాజకీయాలు మాట్లాడడానికి రాలేదని, బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి అండగా ఉండేందుకు వచ్చానని అన్నారు. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు ఇప్పుడు తీర్చుతున్నామని, రాజకీయాలు ఎప్పుడైనా చేయొచ్చు, ముందు నేతన్నలకు ధైర్యం ఇవ్వాలని అన్నారు. ఈ 5 సంవత్సరాల్లో బండి సంజయ్ చేనేత కార్మికులకు ఏం చేశారో చెప్పాలని సవాల్ విసిరారు. ఆది శ్రీనివాస్, మేము బలహీన వర్గాల నుండి వచ్చాం కనుకే వారి బాధలు తమకు తెలుసన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేనేత కార్మికులను అన్ని విధాలా ఆదుకుంటుందని, దయచేసి ఆత్మహత్యలు చేసుకోవద్దని హితవు పలికారు. ఇప్పుడు జరుగుతున్న ఆత్మహత్యలు గత ప్రభుత్వం చేసిన తప్పుల వల్లే గాని ఇప్పుడు కొత్తగా జరిగింది కాదని అన్నారు.
ఎన్నికలు అయిపోగానే ఇక్కడికి వచ్చి సంబంధిత మంత్రి అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించి చేనేత కార్మికుల సంక్షేమానికి కొత్త పాలసీలు తెస్తామని హామీ ఇచ్చారు. నేతన్నలను ఆదుకోవడంలో గత ప్రభుత్వం విఫలమైందని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం, ఆది శ్రీనివాస్, కేకే మహేందర్ రెడ్డి, పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ శ్రీమతి దీపాదాస్ మున్షి గారు, అదేవిధంగా అఖిల భారత కాంగ్రెస్ కార్యదర్శి విష్ణునాథ్ గారు, మరొక అఖిల భారత కాంగ్రెస్ కార్యదర్శి రోహిత్ చౌదరి గారు, సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, శాసనసభ్యులు, అదేవిధంగా కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావు గారు, మహేందర్ రెడ్డి గారు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రోటోకాల్ ఇన్ఛార్జ్ అయినటువంటి అరకార వేణుగోపాల్ గారు, అదే ఈరోజు సిరిసిల్లలో జరుగుతున్నటువంటి పరిణామాలు నేతలకు సంబంధించి వాళ్ళతో మాట్లాడడానికి వచ్చినారు. వారి సందర్భంగా మాట్లాడి వారి కుటుంబాలను పరామర్శ చేసి వచ్చినారు కాబట్టి వారు ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తారు. नमस्कार। आज सिरसिल्ला में हम लोग आए हैं। हमारे साथ हमारे 2 AICC के सेक्रेटरी रोहित चौधरी और विष्णुनाथ जी हाजिर है। साथ में हमारे मंत्री पोन्नम प्रभाकर, हमारे MLAs, हमारे प्रोटोकॉल वेणुगोपाल राव जी और यहाँ का कांग्रेस के उम्मीदवार लोकसभा चुनाव में वेलचला राजेंद्र राव जी भी हाजिर हैं। सिरसिल्ला में पिछले 10 साल ना तो हमारे MLA है ना तो हमारे MP है। राज्य में सरकार KCR जी का था और केंद्र में BJP सरकार रहा। सिरसिल्ला में ये एक समस्या है जो वीवर कम्युनिटी के साथ है, जो पद्मशाली कम्युनिटी यहाँ पे है और जो क्लस्टर है पावर लूम का, उस क्लस्टर में 10 साल पहले जब बीजेपी सरकार आए तो 12% GST लगा दिया। उस क्लस्टर को चलाने के लिए राज्य सरकार के तरफ से कोई उद्योग नहीं लिया, जबकि KTR CM का बेटा यहाँ से मिनिस्टर है। 26,000 पावर लूम के यहाँ पे लोग हैं, 26,000 फैमिली यहाँ से जुड़े हुए हैं, उनके बच्चे हैं, गरीब है। लेकिन इस क्लस्टर में जो भी खंडवा बनाने के लिए जो पॉलिएस्टर खंडवा सरकार के तरफ से ऑर्डर दिया हो गया था, उसमें 275 करोड़ पैसा अभी तक उनको वापस नहीं दिया, बिल पेमेंट नहीं हुआ। इसके जिम्मेदार हमारे पार्टी नहीं है, हमारे सरकार अभी बनी है कांग्रेस के सरकार। ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కారు గుర్తుకు ఓటేద్దాం, ఆత్రం సక్కును గెలిపిద్దాం. ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో ప్రచారం చేసిన ముతోలు సమన్వయ కమిటీ సభ్యులు డాక్టర్ కిరణ్ కొమ్రెవార్. ఆవునూరులో పోచమ్మ తల్లికి బోనాలు నైవేద్యం సమర్పించిన అంబేద్కర్ సంఘం కుల బంధువులు. ప్రజలను పాడి పంటలతో అష్ట ఐశ్వర్యాలతో చల్లగా చూడాలని అమ్మవారిని వేడుకున్న ప్రజలు. జూబ్లీహిల్స్ షేక్పేట డివిజన్లో సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి కిషన్ రెడ్డికి మద్దతుగా సినీ నటి ఖుష్బూ ప్రచారం. శివాజీ విగ్రహంపై పూలమాలలు వేసి నివాళులర్పించి జీపు యాత్ర ప్రారంభం. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.